నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. తిరుగులేని అధికారం చేతిలో ఉన్న వాళ్లకు, అంటే అబ్సల్యూట్ పవర్స్, ఒక్కసారిగా అధికారం వచ్చిన వాళ్లకు అనేక రకాలైన పీడకలలు వస్తుంటాయట. తమ అధికారాన్ని ఎవరో లాగేసుకున్నట్టు, తమని ఎవరో వెంట తరుముతున్నట్టు, తన వాళ్లే తనకు మోసం చేస్తున్నట్టు, తను చేసిన పనులన్నిటిపైన ఎవరో నిలదీస్తున్నట్టు, ఇలాంటి రకరకాల పీడకలలు కంటుంటారట. నిద్రలేచిన తర్వాత కూడా అదే ట్రాన్స్ లో ఉండి అదే జరుగుతుందేమో అనుకొని దానికి క్రూరమైన వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంటారట. ఇది మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్న వాస్తవం. అన్ని అణిచివేయడం ఎట్లాగంటే సొంత వారిని నమ్మకపోవడం, చాలా దగ్గరగా ఉన్న వాళ్ళని కూడా నమ్మలేకపోవడం, అవతలి వాళ్ళు చిన్న మెత్తు వ్యతిరేకత కనిపించిన తీవ్రంగా అణిచివేయడానికి ప్రయత్నించడం. మొన్న వర్షకాల సమావేశాలు ఆఖరి రోజున ఒక బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బిల్లు పాస్ కాదని, ఆ బిల్లు చట్టం కాదని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎందుకంటే అది రాజ్యాంగ సవరణ బిల్లు. ఆ బిల్లు చట్టం కావడానికి 2/3 మెజారిటీ అవసరం. 3/2 మద్దతు కావాలి పార్లమెంట్ లో. అంత మేర ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు లేదు. అత్యవసర బలంతోనే కేంద్ర ప్రభుత్వం కొనసాగుతోంది. మరి బిల్లు ఏమిటంటే, ప్రధాని గాని, కేంద్ర మంత్రులు గాని, ముఖ్యమంత్రులు గాని, రాష్ట్రాల్లోని మంత్రులు గాని ఏదైతే నేరంలో అరెస్ట్ అయినట్టయితే వారికి వారి పదవి శాశ్వతంగా పోతుంది. మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి అవడానికి వీలు లేదు. బెయిల్ పైన వచ్చి లేదా కోర్టు కొట్టేసినా కూడా 5 ఏళ్లు లేక అంతకు పైన శిక్ష పడే నేరం అయి ఉండాలి. అయితే మళ్ళీ వాళ్ళు పదవిని చేపట్టజాలరు. ఇది బిల్లులోని ముఖ్య అంశం. ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి ఆఘాతం, విఘాతం కలిగిస్తుందని విపక్షాలు విమర్శించాయి. ఆ బిల్లు తీసుకురాలేరు. విమర్శించినా తీసుకురాలేరు, విమర్శించకుండా తీసుకురాలేరు. మరి ఎందుకు ప్రవేశపెట్టినట్టు? రాహుల్ గాంధీ యాత్రను డైవర్ట్ చేయడానికో, లేకుంటే విపక్షాలను భయభ్రాంతులను చేయడానికో ఈ బిల్లు ప్రవేశపెట్టారు అని అంటున్నారు. విపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలను గద్దె దింపడానికే, అక్కడి మంత్రులను, ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయడానికి ఈ బిల్లు తీసుకొచ్చారని విపక్షాలు విమర్శించాయి. మేము చాలా గొప్ప పని చేశాము, ప్రధానిని కూడా దీంట్లోకి తీసుకొచ్చాం, ఈ గ్యాంబిట్ లోకి తీసుకొచ్చాం ప్రధానమంత్రిని కూడా. ప్రధానమంత్రి కూడా అరెస్ట్ అయితే మళ్ళీ పదవిలో కొనసాగరు, అంత బలమైన బిల్ ఇది అని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే 11 సంవత్సరాలుగా మనం చూస్తున్నది ఏమిటి? ఒక్క కేంద్ర మంత్రి కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ముఖ్యమంత్రి కానీ ఏ నేరం కింద అభియోగం నమోదు కాలేదు, అరెస్టు కాలేదు. కానీ విపక్ష పార్టీలు ప్రభుత్వంలో ఉన్న చోట మాత్రం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు, హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. ఇట్లా చాలా మంది మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద కేసులు కూడా వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళంతా నీతిమంతులు, విపక్షం వాళ్ళంతా కూడా నేరగాళ్లు అనే అభిప్రాయంతో ఈ 11 ఏళ్ల నుంచి వ్యవహారం నడుస్తోంది. ఒక కేసు రాదా? ఇంతమంది పైన రాలేదు. పైగా నేరగాళ్లుగా ఉండి నేరాలు చేసిన వాళ్ళు బీజేపీ తీర్థం పుచ్చుకుంటే వాళ్ళు విశుద్ధులైపోతున్నారు. హేమంత్ సోరెన్ ను, కేజ్రీవాల్ నే కాదు, రాహుల్ ను కూడా ఎంపీ పదవి తీసేసి ఇల్లు కూడా ఖాళీ చేయించారు. ఇప్పుడు ఇలాంటి చట్టం వస్తే ఇంకా తిరిగే ఉంది, అడిగే వాళ్ళు కూడా ఉండరు. ఇప్పుడు ఈడీ, సిబిఐ, ఐటీ ఇవన్నీ కేంద్రం చేతిలో ఉంటాయి. ఏదో ఒక నేరం ఎవరిపైనైనా మోపవచ్చు. పుట్టిన బురద చల్లుతారు, చల్లి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే వాళ్లకు 15 రోజులు, ఆ తర్వాత మరో 15 రోజులు, ఇట్లా నెల రోజులు కస్టడీలోనే ఉంటారు అనుకుందాం, బెయిల్ దొరకక. వాళ్ళ పదవి పోతుంది. ఏ నేరం చేసినా చేయకపోయినా వాళ్ళ పదవి మాత్రం పోతుంది, మళ్ళీ పదవిలోకి రాలేరు. అట్లా ఏ నేరమైనా ఎవరిపైనైనా మోపవచ్చు. చాలా వరకు చూస్తున్నాం కదా, పోలీసులు ఎవరినన్నా అరెస్ట్ చేస్తే చేసిన తప్పు, చెయ్యని తప్పు, వివిధ రకాల నేరాలు మోపి లోపల పెడతారు. అంటే ఎట్లాగైనా లోపల నుంచి బయటికి రాకుండా చేసే ప్రయత్నం. ఎందుకంటే అన్ని క్లియర్ కావాలి. అట్లా అనేక రకాలైన కేసులు ఒక వ్యక్తి పైన మోపినట్టయితే అవన్నీ క్లీన్ చేసుకొని వాటి నుంచి బయటపడేసరికి ఎంత సమయం పడుతుంది? ఆ లోపల పదవి పోతుంది. ఈ బిల్లు పాస్ కాదు కనుకనే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చారు. దాంట్లో 31 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిపక్షాలు ఉంటాయి, ప్రభుత్వ పక్షం వాళ్ళు కూడా ఉంటారు. ఆబ్వియస్లీ ప్రభుత్వ పక్షం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళ నంబర్ ఎక్కువ ఉంది కాబట్టి ఎన్డీఏ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది కేవలం ప్రతిపక్షాల మీద ఎక్కువ పెట్టిన బాణమేనని, ఇలాంటి చట్టాలను ప్రజలు ఆమోదరించరని విపక్షాలు అంటున్నాయి. బీజేపీ అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తుందని కూడా అవి విమర్శిస్తున్నాయి. ఇలాంటి చట్టాల విషయంలో, లేదా నాయకులను అరెస్ట్ చేసే విషయంలో, లేదా పదవి నుంచి తొలగించే విషయంలో కొందరు ఒక రకమైన విచిత్రమైన వాదన లేవనెత్తుతారు. ఉద్యోగులకు లేని హక్కులు ఎన్నికైన సభ్యులకు ఎందుకు? ఎమ్మెల్యేలకు గాని, ఎంపీలకు గాని, మంత్రులకు గాని, సీఎంలకు గాని, ప్రధానికి గాని ఎందుకు? ఉద్యోగులను సస్పెండ్ చేస్తారు కదా, ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తారు కదా, మరి వీళ్ళని ఎందుకు తొలగించకూడదు అని. సస్పెన్షన్ వేరు, మొత్తం తొలగించడం వేరు, అదొక విషయం. ఇది ఒక అర్థం లేని వాదన. ఉద్యోగులు ప్రభుత్వం నియమిస్తే పనిచేసే వాళ్ళు, నాయకులు అట్లా కాదు. ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వాళ్లను ప్రజలు ఎన్నుకుంటారు. ఒక సెగ్మెంట్ లో, ఒక కాన్స్టిట్యుయెన్సీలోని
ప్రజలకు వాళ్ళు ప్రతినిధులు. ఒకవేళ వాళ్ళని తొలగించినట్టయితే, అంటే వాళ్ళు ఎన్నుకున్న వారిని తొలగించినట్టయితే వాళ్ళ రిప్రజెంటేషన్ అక్కడ లేకుండా పోతుంది, వాళ్ళ గొంతు లేకుండా పోతుంది, వాళ్ళ గురించి అడిగే వాళ్ళు ఉండరు. కాబట్టి వాళ్ళని ఎప్పుడైనా తొలగించినట్టయితే వివిధ రకాలైన పరిణామాలను ఒకటి, పరిస్థితులను ఒకటి పరిశీలించిన తర్వాతే తొలగించాలి. లేకపోతే రాజ్యాంగానికి ముప్పు ఏర్పడుతుంది. అట్లా ఉద్యోగులతో పోల్చడానికి వీలు లేదు. అర్థం లేకుండా ఉద్యోగులతో పోలుస్తారు వాళ్ళను. వాళ్ళు ఉద్యోగులు కాదు, వాళ్ళది పదవి అంటారు, ఉద్యోగం అన్నారు. మంత్రి పదవి, ప్రధాని పదవి, ముఖ్యమంత్రి పదవి, అవి పదవులు. నిజానికి ఇది ఒక చట్టంగా రూపొందితే పాపం క్షమించుగాక విపక్ష ప్రభుత్వాలు అనేవే ఉండవు, విపక్ష ముఖ్యమంత్రులు ఉండరు, విపక్ష మంత్రులు ఉండరు. ఖాళీ, మొత్తం ఖాళీ. ఎవరిపైన ఎలాంటి అభియోగం అయినా ఈడీనో సిబిఐయో ఐటీఓ వచ్చి పెట్టేయచ్చు, వాళ్ళ పదవులను ఖాళీ చేసేయచ్చు. పాస్ కాదని తెలిసి వర్షకాల సమావేశపు ఆఖరు రోజున ఈ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టినట్టు ఇది ప్రజలు ఆలోచించాలి. దీని వెనకాల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ పెట్టడం మర్చిపోవద్దు. అట్లాగే మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. మరోసారి ధన్యవాదాలు.